తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో ఎమ్మెల్యే విజయశ్రీ పర్యటించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన పాలనను సరిచేస్తూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారని విజయశ్రీ వివరించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. దొరవారి సత్రం మండలంలో హాస్పిటల్ శంకుస్థాపనకి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్యకి, విద్యకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టే మొన్న రిలీజ్ చేసిన బడ్జెట్లో కూడా 19.263 కోట్లు వైద్య రంగానికే శాంక్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చిన తర్వాత కూడా మనకు బడ్జెట్ ఈక్వల్గా ఎంత కావాలో అంత బడ్జెట్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నది, ప్రతి నియోజకవర్గంలోని 100 పడకల హాస్పిటల్ నిర్మించాలని. మన నియోజకవర్గంలో కూడా 100 బెడ్ హాస్పిటల్ ఒకటి ఉంది. దాన్ని కూడా మనం కావాల్సిన సదుపాయాలన్నీ కూడా రావడానికి ప్రయత్నం చేయడానికి అన్ని కంపెనీస్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే మన కాన్స్టిట్యున్సీలో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉండడం వల్ల మనం 2 డయాలసిస్ యూనిట్లు కూడా అడగడం జరిగింది. కనీసం ఒకటైనా శాంక్షన్ అయితే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా తిరుపతి కానీ ఇటు నెల్లూరు కానీ వెళ్లకుండా డయాలసిస్ పేషెంట్లు అందరూ ఇక్కడే డయాలసిస్ చేసుకునే అవకాశం కోసం సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా డయాలసిస్ యూనిట్ని ఇస్తామని చెప్పారు. అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఇంకా పిహెచ్సిల కోసం కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మనకు ఆ ప్రపోజల్స్ కూడా శాంక్షన్లు వస్తాయి.